ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాద్రి రామయ్య పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు చలి తీవ్రతను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున క్యూ లైన్స్లో నిల్చున్నారు. స్క్రీన్ చూస్తున్నాం. అటు వాడపల్లి, ఇటు అనంతపురం, గుత్తి, భద్రాచలం, యాదాద్రి ఆలయాలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో ఏ రకంగా కిటకిటలాడుతున్నాయో మనం 4 బాక్సెస్లో కూడా చూడొచ్చు. రైట్, ప్రస్తుతం భద్రాద్రి రామయ్య పుణ్యక్షేత్రం వద్దకు వెళ్దాం. మా కరెస్పాండెంట్ మహేందర్ ఉన్నారు, అక్కడ మాట్లాడదాం. మహేందర్, ఈ సందర్భంగా భద్రాద్రి రామయ్య పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి కూడా రామయ్య దర్శనం సంబంధించి చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఉత్తర ద్వార దర్శనం కూడా ఇవాళ అంగరంగ వైభవంగా కూడా స్వామివారికి సంబంధించి ఇచ్చారు. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి రోజు కూడా రాముల వారిని సంబంధించి దర్శించుకుంటే అంత మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో కూడా భక్తులు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఈసారి కూడా భక్తుల రద్దీకి సంబంధించి అదేవిధంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది సంబంధించి భక్తులు తెల్లవారుజాము నుంచే వచ్చి కూడా రాముల వారిని సంబంధించి దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అంటే ఎక్కడ చూసినా రద్దీ, ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎట్లుంటుంది స్వామి వారి దర్శనం? చాలా బాగా జరిగిందండి దసరాది. హనుమకొండ నుంచి వచ్చామండి. ఇట్లా ప్రతి ఏటా వస్తారా ముక్కోటికి? అంటే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాం. ఏర్పాట్లు ఎట్లున్నాయి? చాలా బాగా చేశారు, ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి. చాలా వరకు సంబంధించి దర్శనం సంబంధించి చేసుకునే వారి సంబంధించి కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రాంతం. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎట్లుంది? విశాఖపట్నం నుండి వచ్చామండి. ప్రతి ఏటా వస్తారా ముక్కోటి? ఫస్ట్ టైం ఏర్పాట్లు ఎట్లున్నాయి? బాగున్నాయండి, చాలా బాగా చేశారు ఏర్పాట్లు. చాలా మంది కూడా తెల్లవారుజాము నుంచి వచ్చి కూడా ఎక్కడి నుంచి వచ్చారండి? ఎట్లుంది? వచ్చారండి, ఖమ్మం నుంచి వచ్చాము. ఎట్లుంది రాముల వారి ఉత్తర ద్వార దర్శనం? చాలా బాగుంది. మార్నింగ్ నుంచి చాలా వెయిట్ చేస్తున్నాం. చాలా దర్శనం బాగా అయింది. రష్ లేదు. ఇంకొకటి ఏంటంటే ఒత్తిడి అనేది జనం ఎక్కువ ఉన్నా సరే ఒత్తిడి లేదు. చాలా బాగుందండి. వచ్చిన వారు కూడా చాలా సంతోషం సంబంధించి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా కూడా ఏర్పాట్లకు సంబంధించి ఎక్కడి నుంచి వచ్చారండి? ఎట్లున్నాయి? మేము వరంగల్ నుండి వచ్చామండి. ముక్కోటి ఏకాదశి రోజు రాముల వారిని దర్శించి నిజంగా మోక్ష ప్రాప్తి జరుగుతుందనే లోకోక్తి. ఈరోజు చాలా ఆనందదాయకంగా మా సతీ సమేతంగా ఫ్యామిలీతో రావడం జరిగిందండి. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎట్లున్నాయి ఏర్పాట్లు? ఎట్లున్నాయి? విజయవాడ దగ్గర రెడ్డిగూడ నుంచి వచ్చామండి. చాలా బాగా జరిగిందండి దర్శనం. చాలా బాగా ఉత్తర ద్వార దర్శనం ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరానికి కలిసింది స్వామివారి అనుగ్రహంతో ఉత్తర ద్వార దర్శనం చాలా బాగా జరిగింది. అంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే రెగ్యులర్ దర్శించుకోవడం వేరు, ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడం వేరు. ఎట్లా? అవునండి, వాళ్ళు ప్రత్యేకించి చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ రోజునే స్వామివారిని దర్శించుకోవాలని ఎన్నో సంవత్సరాలుగా అనుకున్నానుగా. చాలా బాగా దర్శనం అయింది. చాలామంది కూడా చాలా సంతోషం సంబంధించి వ్యక్తం చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎట్లా కల్లూరు ఎట్లా అనిపిస్తుంది ఉత్తర ద్వారం స్వామివారిని దర్శించుకోవడం? ఎట్లా? చాలా అద్భుతంగా ఉంటుంది కదండి ఉత్తర ద్వార. ఒక సందడి వాతావరణం ఉంది. మొత్తం రాముల వారిని అంటే ముక్కోటి ఏకాదశి రోజు కూడా స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి అన్నది కూడా భక్తుల నమ్మకం. దీంతోనే భక్తులు ప్రతి ఏటా కూడా ముక్కోటి ఏకాదశి రోజు కూడా పెద్ద ఎత్తున వచ్చి కూడా ఉత్తర ద్వార దర్శనం సంబంధించి స్వామివారిని చేసుకుంటారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి, ఏపీ నుంచి కూడా చాలా వరకు ఎన్టీఆర్తో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులకు సంబంధించి దర్శనం సంబంధించి వచ్చారు. తెల్లవారుజామున చలిని తీవ్రత సైతం లెక్క చేయకుండా సంబంధించి వాళ్ళు వచ్చి దర్శనం సంబంధించి చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఒక సందడి వాతావరణం సంబంధించి అవుతుంది. దేదీప్యమానంతో కూడా భద్రాద్రి పుణ్యక్షేత్రం మొత్తం మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సందడి వాతావరణం సంబంధించి మొత్తం ఎక్కడ చూసినా భక్తుల కోలాహలంగా కూడా రాముల వారి దర్శనం ఉంది. ముక్కోటి ఏకాదశి సంబంధించి పర్వదినాన కూడా రాముల వారి దర్శనం సంబంధించి చేసుకోవడానికి కూడా భక్తులు బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మైదాన్, సాక్షి టీవీ, భద్రాచలం.
యాదగిరిగుట్ట ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. అర్చకుల ప్రత్యేక పూజలతో ఉత్తర ద్వారం తెరుచుకోవడంతో విల్లువలా తరలివచ్చిన భక్తులు స్వామి దర్శనం క్యూ లైన్స్లో ముందుకు సాగుతున్నారు. ఉత్తర ద్వారం నుంచి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఇవ్వడంతో భక్తులు తన్మయత్వం పొందుతున్నారు. సమీప జిల్లాల నుంచే గాక దూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలివచ్చారు. ఓం నమో నరసింహ నామస్మరణతో ఆలయం మారుమోగుతోంది. అనంతపురం జిల్లా గుత్తిలోని వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే గృహ బాధలు వ్యాధులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామి దర్శనాన్ని కల్పించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. ఉత్తర ద్వారం ద్వారా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు.